ఫార్మసీ కోర్సులు చేసిన విద్యార్థులు వారి సమస్యలను పరిష్కరించాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఇప్పటికి మేము బయటకు వచ్చి లీగల్ గానే ప్రొసీడ్ అవుతున్నాం. అన్‌లీగల్ గా అయితే మేము ఏం చేయలేదు. ఏదైనా చేయాలంటే మాకు గవర్నమెంటే హెల్ప్ చేయాలి. మా పేరెంట్స్‌కి నేను ఒక్కదాన్నే. వాళ్ళిద్దరు నన్ను ఎంతో కష్టపడి ఇంతవరకు చదివించి తీసుకొచ్చారంటే వాళ్ళని నేను చూసుకోవడం కోసమే కాబట్టి నాకు జాబ్ చేసుకోవాలన్నా కూడా నాకు ఆ సర్టిఫికేట్ ఉంటేనే ఇంపార్టెన్స్ ఉంటది. ఒకవేళ మామూలుగా అయినా చేసుకోవాలన్నా నాకు ట్రావెలింగ్‌కే సరిపోతది సార్. వచ్చే సాలరీతో 9,000కి, 8,000కి చేసుకుని వాళ్ళిద్దరిని నేను చూసుకోలేను కదా సార్. ఈ సర్టిఫికేట్ ఉంటేనే నేను చదువుకున్న చదువుకి వాళ్ళు నాకు చేసిన త్యాగానికి నేను వాల్యూ ఇచ్చిన దాన్ని అవుతాను సార్. మాకు గవర్నమెంట్ సపోర్ట్‌గా ఉంటదని నమ్ముతున్నాను. పీసీఐ అంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సార్. ఈ రిజిస్ట్రేషన్ ఉంటే గాని మేము ఫార్మసిస్ట్‌గా రికగ్నిషన్ అనేది మాకు రావాలంటే అది రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఆ రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ ఉంటే గాని మేము ఎక్కడికెళ్ళినా మేము ఎక్కడైనా బతకొచ్చు. ఈవెన్ మేము ఫారెన్ కూడా ఎళ్ళొచ్చు. ఆ సర్టిఫికేట్ చూపించుకొని మేము ఇంటర్వ్యూస్ ప్లేస్ చేయాలన్నా సర్టిఫికేట్ ఉంటే మేము ఫారెన్ ఎళ్ళొచ్చు. మేము మా పేరెంట్స్‌ని ఒక విధంగా చూసుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటది సార్. ఆ ఆశని మాకు నిరాశగానే ఉండేలా ఉంది సార్. మా కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ కూడా మాకు తీసుకొచ్చింది లేదు సార్. దీని గురించి భయపడే తీసుకురాలేదు సార్ మమ్మల్ని. మాకిప్పుడు మా సర్టిఫికేట్‌లు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. మా పీసీ వాళ్ళ చేతుల్లోనే ఉంది. మాకు సర్టిఫికేట్‌లు, పీసీ 2 కాలేజ్ ఇవ్వాలి సార్. అవి ఎవరి వల్ల వస్తాయంటే డిప్యూటీ సీఎం గారి వల్ల వస్తాయి. నారా లోకేష్ గారి వల్ల వస్తాయి సార్. వీళ్ళిద్దరూ చర్య తీసుకుంటేనే గాని మా జీవితాలు బాగుపడవు సార్. తీసుకెళ్ళాం సార్. ముందు అమలాపురం డిస్ట్రిక్ట్‌కి వెళ్ళి కలెక్టరేట్ గారితో మాట్లాడాము. ఆయన ఏమన్నారంటే అమ్మా అప్పుడు అప్పుడు కలిసి ఉంది కాబట్టి అప్పుడు జిల్లా మీకు కాకినాడలోకి వస్తది. తూర్పు గోదావరి జిల్లా కాబట్టి కాకినాడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్పారు లాస్ట్ మండే. ఈ మండే ఇక్కడికి వచ్చాం సార్. అలా చెప్పగానే కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు ఏమన్నారంటే నేనైతే ప్రామిస్ చేయలేను. ఇది నాకు కొంచెం అర్థం కాలేనట్టుగా ఉంది. నేను చూసి చెప్తాను అన్నారు తప్ప మాకు పూర్తిగా ప్రామిస్ అనేది చేయలేదు సార్. ప్లేస్మెంట్స్ ఇబ్బంది సార్. ప్లేస్మెంట్స్ ఏంటి సార్ మాకు కనీసం గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రావు సార్. గవర్నమెంట్ ఉద్యోగానికి పెట్టుకోవడానికి అవ్వదు. మెడికల్ షాప్ పెట్టుకోవడానికి అవ్వదు. ప్రైవేట్ గా ఆఖరికి అపోలో మెడ్ ప్లస్ అటువంటి వాటిల్లో చేస్తుంటేనే ముందు మేము అడుక్కోవాల్సి వస్తుంది సార్. అయ్యా ఇవ్వండి బాబు అని బ్రతిమలాడుకోవాల్సి వస్తుంది సార్. అప్పుడు బ్రతిమలాడితే 8,000, 9,000 ఇస్తున్నారు సార్ జీతం. మా 20,000, 25,000 రావాల్సింది మాకు 9,000, 8,000 ఇస్తున్నారు సార్ జీతం. ఇది సార్ మా పరిస్థితి. మాకు పీసీ కావాలి, మా సర్టిఫికెట్లు కావాలి సార్. అవును సార్.